ఎన్నికల వేళ తెలుగుదేశం జనసేనలోకి వలసలు ఊపందుకున్నాయి. వైకాపా శ్రేణులు ఆ పార్టీకి వీడ్కోలు చెప్పి భారీ సంఖ్యలో కూటమి పార్టీలోకి చేరుతున్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులు గెలిపించుకుంటామని వైకాపాను వీడిన వారు శపథాలు చేశారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గానికి చెందిన 240 కుటుంబాలు వైకాపాను వీడి కూటమి అభ్యర్థి కోండ్రు మురళి ఆధ్వర్యంలో తెలుగుదేశంలో చేరాయి. రాజాం సంతకవిటి మండలాలకు చెందిన వైకాపా నాయకులు కార్యకర్తలను మురళి పార్టీలోకి ఆహ్వానించారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల కూటమి అభ్యర్థి నడుకుదిటి ఈశ్వరరావు సమక్షంలో తెలుగుదేశం జనసేన భాజపాలోకి భారీగా చేరికలు జరిగాయి. రణస్థలం మండలం మెంటాడ పంచాయతీలో 110 కుటుంబాలు వైకాపాను వీడి 3 పార్టీల్లో చేరారు. మన గుర్తు సైకిల్, మన గుర్తు సైకిల్, మన గుర్తు సైకిల్. జై తెలుగుదేశం. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలోని వైకాపా ముఖ్య నాయకులు తెదేపాలో చేరారు. చందర్లపాడు మండలం కోనాయపాలెంలో మాజీ జడ్పీటీసీ సభ్యుడు 4 మహిళా వాలంటీర్లు మరో 18 కుటుంబాలు తంగిరాల సౌమ్య సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం పాత ఎడ్లంక గ్రామ సర్పంచ్ పాలపు సామ్రాజ్యం, ఉప సర్పంచ్ నాగరాణితో పాటు పలువురు వైకాపా కార్యకర్తలు కూటమి అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ సమక్షంలో జనసేన తెలుగుదేశం పార్టీలలో చేరారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం చేజర్ల మండలానికి చెందిన పలువురు వైకాపా ముఖ్య నాయకులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు సుమారు 400 కుటుంబాలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి సమక్షంలో తెదేపాలో చేరారు. పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం కె కుముదవల్లికి చెందిన సుమారు 60 మంది వైకాపా నాయకులు కూటమి అభ్యర్థి ఆర్మిలి రాధాకృష్ణ సమక్షంలో తెదేపాలో చేరారు. వైఎస్సార్ జిల్లా చక్రాయపేట మండలం కుమార కాల్వ, హరిజనవాడ, గండి కోవూరులో పలు కుటుంబాలు తెదేపాలో చేరాయి. కమలాపురం నియోజకవర్గంలో పుత్త నరసింహారెడ్డి సమక్షంలో 100 కుటుంబాలు వైకాపాను వీడి తెదేపాలోకి వచ్చాయి.